ఛానల్ అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్థానిక స్వపరిపాలన సంస్థలు ముఖ్యమైన కమిటీల కోసం మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఆల్సో 73, 74 రాజ్యాంగ సవరణల కోసం కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఈ టాపిక్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా కనుక చూసుకుంటే గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ మనకి సచివాలయ ఎగ్జామ్స్, పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్స్లో ఎక్కువగా దీని మీద క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ స్థానిక ప్రభుత్వాలు చారిత్రక నేపథ్యం కోసం చూద్దాం. అండ్ ప్రాచీన భారతదేశంలో గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు మొదటిసారిగా ఎవరు అభివృద్ధి చేశారంటే చోళులు అభివృద్ధి చేశారండి. అండ్ దీనికి ఆధారం మనకి చోళ చక్రవర్తి అయిన మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తరమేరూరు శాసనం. అండ్ ప్రాచీన భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలు మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసిన వారు ఎవరంటే మౌర్యులు. దీనికి ఆధారం అగస్త్యని సిండికా గ్రంథం. అండ్ ఆధునిక కాలంలో స్థానిక ప్రభుత్వాలను పునరుద్ధరించిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మేయో. అండ్ ఇప్పుడు మనం 73, 74 ఆర్టికల్స్ రాజ్యాంగ సవరణలు ఎలా జరిగాయి అని చూద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా రాజ్యాంగ హోదా లభిస్తుంది. అండ్ పట్టణ ప్రాంత స్థానిక ప్రభుత్వాలను 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేరుస్తారు. అండ్ 1992 ద్వారా రాజ్యాంగం గుర్తిస్తుంది. స్వతంత్రానంతరం మనకి సమాజ వికాస ప్రయోగాలు అనేవి చేయబడ్డాయి. అందులో స్వతంత్రానంతరం దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం, ముఖ్యంగా గ్రామీణ సమాజ వికాసం కోసం కొన్ని పథకాలను అమలు చేస్తారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సినవి ఏంటంటే సమాజ అభివృద్ధి పథకం అండ్ జాతీయ విస్తరణ సేవా పథకం. ఈ సమాజ అభివృద్ధి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని 1952లో చేపడతారు. అండ్ జాతీయ విస్తరణ సేవా పథకం అనేది 1953లో చేపడతారు. అండ్ మామూలుగా ఇప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ యొక్క పరిమాణ క్రమం కనుక చూసుకుంటే రాజ్యాంగంలోని 4వ భాగంలోని 40వ ఆర్టికల్లో 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రేరణ. అండ్ 1989లో కనుక చూసుకుంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64, 65వ రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్సభలో ప్రవేశపెడుతుంది. 1989 ఆగస్టులో లోక్సభలో వీటికి ఆమోదం తెలుపుతుంది, కానీ రాజ్యసభ వీటిని వ్యతిరేకిస్తుంది. 1990లో విపి సింగ్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం నూతన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతుంది. అయితే ప్రభుత్వం పడిపోయినందువల్ల బిల్లు అనేది రద్దయిపోతుంది. తర్వాత 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం నూతన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతుంది. 1992 డిసెంబర్ 22 లోక్సభలో 2 బిల్లులు ఆమోద ముద్ర పొందుతాయి. అండ్ డిసెంబర్ 23 రాజ్యసభ కూడా అంగీకార ముద్ర వేస్తుంది. అండ్ 1993 ఏప్రిల్ 20న రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ బిల్లుపై సంతకం చేస్తారు. అండ్ ఇప్పుడు మామూలుగా 73, 74 రాజ్యాంగ సవరణలు రావడానికి గవర్నమెంట్ మనకి కమిటీలు అనేవి కొన్ని చేపడుతుంది. ఆ కమిటీల కోసం ఫస్ట్ మనం చూద్దాం. ఇవి ఎక్కువగా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కమిటీస్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ కమిటీస్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కనుక చూసుకుంటే బల్వంతరాయ్ మెహతా కమిటీ 1957 జనవరి 16 నుంచి 1957 నవంబర్ 24 వరకు ఈ కమిటీ తన సందేశాలను చేపడుతుంది. అండ్ సమాజ వికాసాభివృద్ధి అంటే సిడిపి పథకం ద్వారా అది ప్రజల్లో భాగస్వామ్యం లేదు కాబట్టి దాని స్థానంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్తుంది. అండ్ అట్టడుకున్న గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, బ్లాకు స్థాయిలో పంచాయతీ సమితి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ను ఏర్పాటు చేయాలని చెప్తుంది. గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికలు, మిగతా 2 స్థాయిల్లో పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని చెప్తుంది. అండ్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రధానంగా పంచాయతీ సమితి స్థాయిలో జరిగితే వీటి పర్యవేక్షణే బాధ్యత జిల్లా పరిషత్లదని చెప్తుంది. అండ్ గ్రామ పంచాయతీలు కేవలం స్థానిక విధులకు మాత్రమే పరిమితమని చెప్తుంది. అండ్ ఎన్నికలు ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి పార్టీ రహిత విధానంలో జరగాలని చెప్తుంది. వీటి స్వతంత్ర ప్రాతిపదికన కాపాడేందుకు అవసరమైన ఆర్థిక వనరుల బదిలీతో పాటు పాలనాపరమైన మద్దతులు కూడా ఇవ్వాలి అని చెప్తుంది. ఇలా ఈ విధంగా ఈ కమిటీ యొక్క సిఫార్సులు ఇచ్చిన తర్వాత మనకి 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లోని నాగూర్ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. అదే సంవత్సరం నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ కూడా ప్రారంభిస్తుంది. ఈ కమిటీ తర్వాత మనం కనుక చూసుకుంటే అశోక్ మెహతా కమిటీ సిఫార్సు చేస్తుంది. ఇది 1977లో
అండ్ తను ఏమని సిఫార్సు చేస్తుందంటే ఈ కమిటీ ప్రస్తుతం కొనసాగుతున్న 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ స్థానంలో మండల పంచాయతీ, జిల్లా పంచాయతీ అనే 2 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అండ్ గ్రామ పంచాయతీ నిర్వహణ ఆర్థికంగా పెనుభారం అయినందువల్ల దాన్ని రద్దు చేయాలని చెప్తుంది. అండ్ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అర్థవంతం కావాలంటే పాలనను ప్రజల ముంగిటికి తీసుకొని వెళ్ళాలి. కొనసాగుతున్న పంచాయతీ సమితి స్థానంలో వైశాల్యం, జనాభాలో చిన్నదైన మండల పంచాయతీని ఏర్పాటు చేయాలి. అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన అమలు బాధ్యత మండల, జిల్లా పంచాయతీల మధ్య విభజించాలి అని చెప్తుంది. అండ్ ఎన్నికల్లో రాజకీయ పక్షాలను అధికారికంగా పోటీ చేయనివ్వాలి. అప్పుడే వాటి జవాబుదారీతనాన్ని పెంచడానికి, ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించడానికి వీలవుతుందని చెప్తుంది. అండ్ పదవీ కాలాన్ని 5 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళకి తగ్గించమని చెప్తుంది. తద్వారా ప్రజాప్రతినిధుల్లో నిర్లిప్త భావాన్ని తొలగించవచ్చు అంటుంది. అండ్ పంచాయతీరాజ్ వ్యవస్థలను స్థానిక ప్రభుత్వాలుగా బలోపేతం చేయాలంటే వాటికి ఇతోధిక పాలన, ఆర్థిక స్వాధీనత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం పరిమితంగా ఉండాలి అని కూడా చెప్తుంది. అండ్ పదవీ కాలం ముగిసిన లేక రద్దయిన 6 నెలల్లో తిరిగి ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పి ఈ కమిటీ అనేది సిఫారసు చేస్తుంది అనమాట. అండ్ ఈ కమిటీ తర్వాత మనకు వచ్చిన కమిటీ ఏంటంటే దంత్వాలా కమిటీ. ఇది 1977 నుంచి 78 వరకు. ఈ కమిటీ ఏం చెప్తుందంటే బ్లాక్ స్థాయిలో ప్రణాళికీకరణ అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేస్తారు. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే సిహెచ్ హనుమంతరావు కమిటీ 1984లో వస్తుంది. అండ్ జిల్లా ప్రణాళికీకరణపై అధ్యయనం చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. అండ్ జేవికే రావు కమిటీ, ఇది 1985లో. అండ్ ఈ కమిటీ ఏం సిఫార్సు చేస్తుందంటే ఈ కమిటీని గ్రామీణ అభివృద్ధి మరియు పేదరిక నిర్మూలన కార్యక్రమాల పాలన ఏర్పాట్లపై కమిటీ అని కూడా దీనికి మరొక పేరు. అండ్ ఈ కమిటీ అధ్యయనం ప్రకారం పంచాయతీలో ప్రభుత్వ ఉద్యోగుల ఆధిపత్యం పెరిగిపోతుంది. అందువల్ల పంచాయతీలు బలహీనం అవుతాయి. ఇటువంటి పరిస్థితిని గ్రాస్ వితౌట్ రూట్స్ అని వర్ణించడం కూడా జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ 1986లో వస్తుంది. అండ్ ఈ కమిటీని ప్రజాస్వామ్యం మరియు అభివృద్ధి సాధనకు పంచాయతీరాజ్ సంస్థల పునర్నిర్మాణంపై కమిటీ అని కూడా పిలుస్తారు. దీన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అండ్ దీని తర్వాత తుంగన్ కమిటీ 1987 పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించే అంశంపై 1985లో ఏర్పాటు చేస్తారు. అండ్ స్థానిక సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించమని ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది. అండ్ మనకి వీటి తర్వాత వీటన్నిటిని ఈ తుంగన్ కమిటీ, సింఘ్వి కమిటీ వీటన్నిటిని ఇచ్చిన సూచనల మేరకు 73, 74 రాజ్యాంగ సవరణలు అనేవి చేయడం జరుగుతుంది. అండ్ 73వ రాజ్యాంగ సవరణ చట్టం కనుక చూసుకుంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో 9వ భాగంలో పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన 16 అధికరణలు చేరుస్తారు. అవి 243A to O. ఇప్పుడు అవేంటో కూడా చూద్దాం. ఇవి ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. వీటి మీద బిట్స్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూద్దాం. 243A అనే ఏ అధికరణ గ్రామ సభ కోసం చెప్తుంది. అండ్ 243B అధికరణ వ్యవస్థాపన కోసం చెప్తుంది. అండ్ 243C అధికరణ నిర్మాణం కోసం చెప్తుంది. అండ్ 243D అధికరణ రిజర్వేషన్ల కోసం చెప్తుంది. అండ్ 243E అధికరణ పదవీ కాలం కోసం చెప్తుంది. అండ్ 243F అధికరణ అర్హతలు, అనర్హతల కోసం చెప్తుంది. అండ్ 243G అధికరణ అధికారాలు, విధుల కోసం చెప్తుంది. అండ్ 243H అధికరణ ఆదాయాల కోసం చెప్తుంది. అండ్ 243I అధికరణ రాష్ట్ర ఆర్థిక సంఘం కోసం చెప్తుంది. అండ్ 243J అధికరణ ఆడిటింగ్ కోసం చెప్తుంది. అండ్ 243K అధికరణ రాష్ట్ర ఎన్నికల సంఘం కోసం చెప్తుంది. అండ్ 243I అధికరణ కేంద్రపాలిత ప్రాంతాలకు చేయడం కోసం చెప్తుంది. అండ్ 243M అధికరణ మినహాయింపుల కోసం చెప్తుంది. అండ్ 243N అధికరణ పాత శాసనాల వర్తింపు కోసం చెప్తుంది. అండ్ 243O అధికరణ ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం చెప్తుంది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే 74వ రాజ్యాంగ సవరణ చట్టం. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగంలో 9వ భాగంలో పంచాయతీరాజ్ సంస్థకు సంబంధించిన అధికరణలు అనేది చేర్చడం జరుగుతుంది. అంటే 243P నుంచి ZG వరకు చేర్చడం జరుగుతుంది. అయితే 243P అధికరణ కనుక చూసుకుంటే నిర్వచనాలు. అండ్ 243Q అధికరణ వ్యవస్థాపన, 243R అధికరణ నిర్మాణం, 243S అధికరణ వార్డుల ఏర్పాటు, అండ్ 243T అధికరణ రిజర్వేషన్లు, అండ్ 243U అధికరణ పదవీ కాలం, అండ్ 243V అధికరణ అర్హతలు, అనర్హతల కోసం చెప్తుంది. అండ్ 243W అధికరణ అధికారాల కోసం చెప్తుంది. అండ్ 243X అధికరణ ఆదాయాల కోసం చెప్తుంది. అండ్ 243Y అధికరణ రాష్ట్ర ఆర్థిక సంఘం కోసం చెప్తుంది. అండ్ 243Z అధికరణ ఆడిటింగ్ కోసం చెప్తుంది. అండ్ 243ZA అధికరణ రాష్ట్ర ఎన్నికల సంఘం కోసం చెప్తుంది. అండ్ 243ZB అధికరణ కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపు కోసం చెప్తుంది. అండ్ 243ZC అధికరణ మినహాయింపుల కోసం చెప్తుంది. అండ్ 243
ZD అధికరణ జిల్లా ప్రణాళిక బోర్డు కోసం చెప్తుంది. అండ్ 243 ZE అధికరణ మెట్రోపాలిటన్ ప్లానింగ్ బోర్డు కోసం చెప్తుంది. అండ్ 243 ZF అధికరణ పాత శాసనాలకు వర్తిస్తుంది. అండ్ 243 ZG అధికరణ ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడం కోసం చెప్తుంది అనమాట. ఇవి 73, 74 రాజ్యాంగ సవరణల కోసం కంప్లీట్ డీటెయిల్స్ అండ్ వాటికి ఏర్పాటు చేయబడిన కమిటీల కోసం డీటెయిల్స్ ఇవన్నీ ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.